దీప కొన్ని రోజుల్లో చైర్మన్ అయితే అవ్వబోతుంది. జోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ సీఈఓ పోస్ట్ అనేది థర్డ్ పార్టీ లాగా వస్తుంది. అదే చైర్మన్ అంటే ఆ కంపెనీకి ఫుల్ అర్హతలు, అంటే వాళ్ళే ఓనర్ అయితే అవుతారు. మీ అందరికి తెలిసిన విషయమే. అసలు దీపాకి ఎలాంటి అర్హతలు ఉన్నాయి సీఈఓ అయ్యడానికి, అసలు ఈ మాట నా నోటి నుంచి ఎందుకు వచ్చింది అనేసి మీకు ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. అలాగే పూజారి గారు వారసురాల్ని అక్కడ చైర్మన్ చేయండి అనేసి అయితే చెప్పారు. పూజారి గారు వస్తారని మనకు చెప్పారు కదా. ఆ పూజారి గారు వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి ఏమనేసి మనం రేపు సండే అనాలిసిస్లో అయితే మాట్లాడుకుందాం. మీరు కూడా కొన్ని పాయింట్స్ అయితే నాకు హింట్ ఇవ్వండి, అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేసి. దానిపైన కూడా మీ నేమ్ చెప్పి మనం వీడియో అయితే చేద్దాము దాని గురించి. అలాగే వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దండి. చాలామంది అసలు కార్తీక్ దీపంకి మంచి ఫేమ్ అయితే వచ్చింది. మన రివ్యూస్కి అయితే 2000 మంది ఈజీగా చూసేస్తూ ఉంటారు. సబ్స్క్రైబ్ మాత్రం చాలా తక్కువ మంది అయితే చేసుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తా ఉన్నాను. సరే అనేసి ఇక్కడ జోష్న ఒక మాట అయితే చెప్పింది. జోష్నాకి నాకు తెలిసినంత వరకు కార్తీక్ బాబు అలాగే శివనారాయణ గారి ఫ్యామిలీ అయితే గుడి కట్టేయచ్చు అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే జోష్న ఏదేదైతే ప్లాన్లు చెప్తా ఉందో ఆ ప్లాన్లు యాజిటీస్గా అమలు అయితే అవుతున్నాయి. అంటే దీప ఎక్కడుందో ఎవరికి తెలియకపోయినా కానీ జోష్న బేసిక్గా మంచిదబ్బా, చాలా మంచిది. అంటే నేను పొగడతా ఉన్నా అనుకోవద్దండి. ఆల్ టైమ్ ఫేవరెట్లో అంటే కార్తీక్ బాబు, దీప అలాగే జోష్న క్యారెక్టర్స్ పరంగా చూసుకున్నట్టయితే నాకు జోష్న అంటే చాలా ఇష్టం. జోష్న క్యారెక్టర్ అంటే ఎందుకు చెప్తాను అంటే, జోష్న తెలియకుండానే దీపాకి, కార్తీక్కి అలాగే శివనారాయణ గారి ఫ్యామిలీకి చాలా హెల్ప్ అయితే చేసింది. అంటే వాళ్ళ వారసురాలు తెచ్చి అక్కడ వాళ్ళ ఇంట్లో పువ్వుల్లో పెట్టినట్టయితే ఇచ్చింది అనేసి మనం అయితే అనుకుంటాను. దాని గురించి కూడా చెప్తాను. వీడియో చివరి వరకు అయితే చూడండి, మళ్ళీ చెప్తాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి. అలాగే హైప్ బటన్ కూడా ఇవ్వండి, ఎందుకంటే ఈరోజు శనివారం వచ్చేసింది, మీకు హైపులు వేస్ట్ అయిపోతాయి. దానికోసం హైప్ బటన్ అయితే ఇవ్వడం మర్చిపోతండి. ఇక్కడ జోష్నకైతే గుడి కట్టేయచ్చు అని చెప్పాను కదా. గుడి ఎందుకు కట్టేయచ్చు అంటే ఒక మాట అయితే అని జోష్న మీకు గుర్తుందో లేదు. ఇప్పుడు దీపాన్ని మీ నాన్న అయితే సీఈఓ అయ్యాడు, బావనైతే ఎండి పోస్ట్కి కూర్చోబెడతారు. బావ అయిపోయిన తర్వాత దీపని యాజ్ యూజువల్గా చైర్మన్ పోస్ట్కి అయితే కూర్చోబెడతారు అనేసి మన జోష్న అయితే అనింది. అదే మాట పూజారి గారు కూడా అదే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. దాని గురించి కూడా చెప్తాను ఎందుకంటారు ఏమనేసి. ఇక్కడ జోష్న ఏదైనా ఒక మాట అనిందంటే ఆ 200% జరిగి తీరుతుంది. ఇక్కడ శ్రీధర్ గారిని మా అమ్మ నాన్నను కలిపే అంత ప్రేమ నీలో ఉంది, అంత అభిమానం ఉంది, అంత ఆతృత ఉంది మీకు, మీ అమ్మ నాన్నలు కలిపే దాంట్లో ఎందుకు లేదు బావా అని క్వశ్చన్ మార్క్ అయితే పెట్టింది కదా. ఆ క్వశ్చన్ మార్క్ వల్లనే నిన్న ఎపిసోడ్ మొత్తము శ్రీధర్ గారు అలాగే కాంచనా గారి మధ్య కాన్వర్జేషన్ సరిపోయింది. అసలు నిన్న ఎపిసోడ్లో అసలు ఏం లేదబ్బా, మంచి టీఆర్పీ వచ్చింది. అసలు 15.28 టీఆర్పీ వచ్చింది. 2025లో నెంబర్ వన్ ఇప్పటి వరకు అయితే అంత టీఆర్పీ అయితే రాలేదు. ఇప్పుడు మూడోసారి అయితే 15+ టీఆర్పీ అయితే వచ్చింది. ఇలాంటి హై మూమెంట్లో ఇలాంటి ఈరోజు పడిన ఎపిసోడ్లు లాంటివి పడింటే చాలా బాగుండేదని నాకైతే అనిపించింది. ఆ కాశీ క్యారెక్టరు అసలు ఎందుకు పెట్టినారో నాకైతే అర్థం కాలేదు. ఒకరోజు ఉద్యోగం ఉందంటారు, ఒకరోజు ఉద్యోగం లేదంటారు, ఒకరోజు శ్రీధర్ గారికి తెలిసింది, ఈరోజు కార్తీక్ అక్కడ కాశీ వాళ్ళ వైఫ్ స్వప్నకి తెలిసింది. అసలు ఆ క్యారెక్టర్ వల్ల ఎలాంటి యూజ్ లేదు. ఇది మాత్రం నేను 200% చెప్తాను. అసలు ఆ క్యారెక్టర్ ఉండడం కూడా వేస్టే. జస్ట్ ఊరికే సీరియల్ ఎందుకు చూపిస్తాంటారో నాకైతే అర్థం కావట్లేదు. డైరెక్టర్ గారు దీనిపైన కొంచెం ఆలోచిస్తే బాగుంటుందని నేను అనుకుంటాను. అది అయిపోయిన తర్వాత మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోయినట్టయితే ఎపిసోడ్లో మనకు నిన్న కాన్వర్జేషన్ కూడా కొంచెం మాట్లాడుకోవాలి. నేను కాన్వర్జేషన్లో మన కాంచనా గారు కానీ ఇన్ కేసు శ్రీధర్ గారికి కానీ తలదించారంటే మాత్రం ఇన్ని రోజులు కాంచనా గారు పడిండే కష్టానికి బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఎంత బాధలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, అసలు లగ్జరీ లైఫ్ బతుకుతా ఉన్న ఒక అమ్మ అలాంటిది ఒక పూరింట్లో బతుకుతా ఉందంటే ఎంత బాధపట్టు ఉండాలి. అసలు కార్తీక్ బాబు కన్నా ఆలోచించాల్సిన సెన్స్ ఉండాలని నేనైతే అంటున్నాను. తప్పుగా అనుకున్నా పర్లేదు. కార్తీక్ బాబు కోసం వాళ్ళ అమ్మ నా బిడ్డ ఉంటే చాలు నాకు అనేసి వచ్చిన అమ్మ ఇప్పుడు అమ్మ నాన్నలు కలిపి మళ్ళీ పిన్నితో కలిసి ఉండాలంటే ఈ కాలము సొంత తోడుకోవడాలన్నా కానీ, అంటే ఒకే ఇంట్లో నుంచి ఒకే అమ్మ కడుపులో నుంచి వచ్చిన బిడ్డలు కూడా ఒకే ఇంట్లో కలిసి బతకాలంటే ఆలోచిస్తూ ఉంటారంటే తోడుకోటలు. ఇప్పుడు అన్నాళ్ళని తమ్ముళ్ళని పెళ్లి చేసుకుంటారు కదా, అలాంటి తోడుకోటలు కలిసి ఉండాలంటేనే ఈ కాలంలో ఆలోచిస్తూ ఉంటారు. అలాంటిది ఎవరో తెలియని అమ్మాయిని మన ఇంట్లో తెచ్చిపెట్టి పిన్ని అంటా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. కాంచనా గారికి ఎలాంటి లైఫ్ బతికింది. అసలు కాంచనా గారి లైఫ్ అనేది ఒక ముళ్ళ కిరీటం లాంటి లైఫ్ అయితే బతికింది అనేసి మనం చెప్పచ్చు. నేను చెప్పింది కదా, నేను పుట్టినప్పుడు మా అమ్మ దూరం అయింది. మా అమ్మ దూరం అయిన తర్వాత నిన్న ఎత్తుకొని తిరగదాం అనుకుంటే
నిన్ను ఎత్తుకొని తిరగదాం అనుకుంటే నా కాళ్ళు పోయాయి. సరేలే నా కొడుకు బాగున్నాడు అనుకుంటే నా భర్త ఈ విధంగా చేశాడు, నా భర్త ఈ విధంగా చేశాకుండా మా నాన్న ఈ విధంగా చేశాడు అనేసి ఎంత ఎంత బాధ పెట్టుకున్నారో అసలు కాంచన గారు. నెక్స్ట్ లెవెల్. సీరియల్‌లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండేదంటే అంటే క్యారెక్టర్ పరంగా వదిలేయండి. ఒరిజినాలిటీలో ప్రాబ్లమ్ ఉండేదంటే కార్తీక్ కాదు, దీప కాదు, ఇంకా కాంచన గారికి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయని నా పర్సనల్ ఫీలింగ్. అక్కడ చెప్పారు కాబట్టి కాంచన గారు అయితే యాక్సెప్ట్ చేసే ప్రసక్తే లేదు. నాకైతే యాక్సెప్ట్ చేయడం కూడా ఇష్టం లేదబ్బా. నిజం చెప్తాను. కార్తీక్, దీప వాళ్ళ పాప శౌర్య, అలాగే ఇంకో పాప అయితే రాబోతుంది. వాళ్ళ గురించి చూసుకుంటే చాలు కాంచన గారు ఆరంగా లైఫ్ లీడ్ చేయొచ్చు. ఎందుకంటే శ్రీధర్ గారు ఒక నిలకడలేని మనిషి, ఎప్పుడు ఎలా మాట్లాడో అనేది తెలియదు కాబట్టి ఆ విధంగా చూసుకుంటే మంచిదని నా అభిప్రాయం. నిన్న ఎపిసోడ్ రివ్యూ గురించి. సరే అది అయిపోయిన తర్వాత ఈరోజు ఎపిసోడ్లో మన కాంచన గారికి అయితే గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టాడు. గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టే కొద్దికి మన కాంచన గారు ఈయనకి మళ్ళీ బుద్ధి లేదు, మళ్ళీ మెసేజ్ చేశాడు అనేసి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే నేను ఫస్ట్ రోజు ఆఫీస్కి వెళ్తా ఉన్నాను అనేసి అక్కడ ఫోన్ అయితే పెట్టేసింది. అది వాంటెడ్గా మనకు చూపించారంటే ఎలా చూపించారంటే అక్కడ దీప ఒక ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఆ ఇంప్లిమెంట్ చేసిన ప్లాన్ని CEO తరపు నుంచి కానీ వస్తే అది సూపర్గా ఉంటుంది అనేసి ఆ విధంగా డైరెక్టర్ గారు అయితే ప్లాన్ అయితే చేశారు. అక్కడ కార్తీక్ వచ్చే కొనికి ఏం మాస్టర్ అమ్మ అంటే వాళ్ళ నాన్నతో మాట్లాడుతా ఉన్నాను తెలిసి కార్తీక్ ఎక్కడ వాళ్ళిద్దరిని కలపాలనుకుంటాను అనేసి కాంచన గారు అయితే భయపడతా ఉంటారు. భయపడడం వల్ల అక్కడ లేదు అని చెప్పేసి ఫోన్ అక్కడ పెట్టేసి అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మన దీప అయితే సూపర్ ప్లాన్ అయితే ఇచ్చింది. ఒకవేళ మీరు బిజినెస్ డెవలప్ చేసుకోవాలన్నా కానీ ఈ ప్లాన్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది. కానీ చాలా రిస్క్ ఉంటుంది, మామూలు రిస్క్ కాదు ఇది. వాళ్ళకైతే డబ్బు ఫుల్గా ఉంది కాబట్టి వాళ్ళు ఎలాగైనా సరే మేనేజ్ చేసుకుంటారు. సామాన్యులకి కొంచెం కష్టమైనా కానీ ఒకసారి ఇన్కేస్ ట్రై చేయండి మీరు. మంచి ఐడియా ఇది మాత్రం చెప్తాను చూడండి. అక్కడ ఏం చెప్పిందంటే ఇప్పుడు హోటల్కి వచ్చి తినాలంటే మాత్రం ఖచ్చితంగా టైం, ఎవరైనా సరే టైం కేటాయించాలంటే కొంచెం సమయం పడుతుంది. అదే మనం వాళ్ళ దగ్గరికే ఫుడ్ తీసిపోయామంటే బాగుంటుంది కదా, అప్పుడు బ్రాండింగ్ అంతా ఫ్రీగా వస్తుంది కదా. అంటే టీషర్ట్ల పైన కానీ అలాగే మన కవర్స్ పైన, వాళ్ళు తీసుకుపోయే కవర్స్ పైన వాటిపైన అంతా మంచి బ్రాండింగ్ వస్తుంది కదా అనేసి మన దీప అయితే చెప్పడము మన కార్తీక్ బాబు చెప్తే కార్తీక్ బాబు సూపర్ అనేసి అన్నారు. సూపర్ అనేసిన తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత మన శ్రీధర్ గారు అయితే ఆ మాటలు తింటా ఉన్నాడు. ఆ మాటలు వింటా ఉంటే ఓహో దీప ఇంత మంచి ఐడియా ఇచ్చిందా అంటే దీపాని కోడలికి యాక్సెప్ట్ చేయలేదు కదా. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? దీప దగ్గర డబ్బులు లేదు, అలాగే దీప రెండో పెళ్ళి అనేసి. ఇప్పుడు మీరు శ్రీధర్ గారిని యాక్సెప్ట్ చేస్తే దానికి న్యాయం ఉందా చెప్పండి? కాంచన గారు యాక్సెప్ట్ చేస్తే న్యాయం ఉందా? నేను చెప్పిన పాయింట్ కరెక్టా కదా అనేది కింద కామెంట్ చేయండి. సరే అది అయిపోయిన తర్వాత మనకి దీప అయితే మంచి ఐడియా అయితే ఇచ్చింది. ఆ శ్రీధర్ గారి షోలో అయితే పడింది. శ్రీధర్ గారి షోలో పడిన తర్వాత అక్కడ సరే మొత్తానికైతే ముగ్గురు హోల్ ఫ్యామిలీ అయితే వెళ్ళారు. మన పారిజాతం గారు అన్నట్టు ఇన్ని రోజులు ఇద్దరు వచ్చేవాళ్ళు, ఇప్పుడు ముగ్గురు వస్తూ ఉంటారు అనేసి. ముగ్గురు వస్తారు పారిజాతం గారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు రక్షించుకునేకి ఎవరు వస్తారు చెప్పండి? ఇంకొక క్వశ్చన్ కూడా నాకైతే మొన్న ఎవరో ఒక క్వశ్చన్ అయితే అడిగారు. నా మనవరాలు అంటా ఉంది, కానీ ఇంట్లో వాళ్ళకి కనీసం పొరపాలంత డౌట్ కూడా రాలేదా అనేసి అయితే వాళ్ళు కామెంట్ చేశారు. వాళ్ళ కామెంట్ కూడా నాకు చాలా నచ్చింది ఆ కామెంట్ అయితే. అసలు మీకు ఒక విషయం చెప్తానండి, డబ్బు ఉండే మనం ప్రతి ఒక్క సీరియల్లో గమనించినట్టయితే ఫుల్ రిచ్ ఫ్యామిలీ, ఫుల్ పెద్ద కంపెనీలు, పెద్ద ఎండీలు ఉంటారు. కానీ వాళ్ళకు ఒక పాయింట్ కూడా అంటే అనుమానం రాకుండా వాళ్ళు ఎప్పుడు బిజినెస్లు అంటే మనీ మైండ్లో ఉండిపోతారు. కాబట్టి అవి ఏదో ప్రేమగా మాట్లాడుతాంలే అనేసి వాళ్ళు సైలెంట్గా అయితే ఉండిపోతారు. అంతలా థింక్ చేసే వాళ్ళు అయితే ఇయర్కి ఎప్పుడో చూసిన మెడబట్టి బయటకు గంటేసిన వాళ్ళు మనకు తెలిసిన విషయం. అంతలా థింక్ చేసేది వాళ్ళు మనీ మైండ్ అంటే మనీ ఆ విధంగానే ఆలోచిస్తారు డబ్బు ఉండే వాళ్ళంతా. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సరే అని అది అయిపోయిన తర్వాత మన ఇదే ఇంప్లిమెంట్ని మన జోష్న అయితే క్వశ్చన్ మార్క్ అయితే చేసింది. ఏం మామయ్య ఏమన్నా ఆలోచించావా? CEO పోస్ట్లో కూర్చున్నావు కదా, ఈరోజు ఫస్టే కదా, ఎలా డెవలప్ చేయాలనుకుంటావు అంటే అక్కడ దీప ఏదైతే పాయింట్ చెప్పిందో ఆ పాయింట్ని శ్రీధర్ గారు అయితే చెప్పారు. అందరూ షాక్ అయ్యారు. అంటే దీప కార్తికేయ షాక్ అయ్యారు. ఇది నా ఆలోచన కదా, వీళ్ళకి ఎలా తెలిసింది అనేసి. అంటే మన మన్మధుడు సినిమాలో నాగార్జున గారు యాడ్ కలర్స్ టు యువర్ లైఫ్ అనేసి లిప్టిక్ గురించి ఒక యాడ్ ఇస్తారు కదా, ఆ విధంగా మైక్ పెట్టి ఏమన్నా విన్నాడా అనేసి ఒక డౌట్ అయితే వచ్చింది. డౌట్ వస్తే ఆ క్రెడిట్ని మన శ్రీధర్ గారు తీసుకోకుండా మన దీపాకి అయితే ఇచ్చాడు. నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. ఎందుకంటే అక్కడ శ్రీధర్ గారు మారారు లేదా అనేది ఇప్పుడు నాకైతే కన్ఫామ్ లేదు. కానీ మార్పు మనిషిలో వస్తూ ఉంది అనే దానికి కొంచెం అయితే నమ్మకం అయితే కుదిరింది నాకు. సరే అని అది అయిపోయిన తర్వాత మన శ్రీధర్ గారు అయితే ఆ మాట క్రియేట్ అయితే అక్కడ అందరూ క్లాస్ కొట్టారు. సూపర్ ఐడియా అనేసి. సూపర్ ఐడియా అంటే ఈ ఐడియా నాది కాదు, దీపాది అనే కొందుకు అందరూ సప్పగా అయితే అయ్యారు. సప్పగా అయిన తర్వాత కూడా ప్రాబ్లం లేదు. మళ్ళీ కార్తీక్ అయితే దీప నేను ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా దీప ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందంటే దీప నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, నా బావ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనేసి అయితే మన దీప అయితే చెప్పింది. అంటే నువ్వు ఆ ఇంట్లో చెప్తావు, ఇంట్లో చెప్పవు అంటే దీపాకి క్వశ్చన్ మార్కులు పారిజాతం గారు అలాగే జోష్న క్వశ్చన్ మార్కులు గుచ్చుతూనే ఉంటే
ఒక మనిషి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చెప్పు? రివర్స్ క్వశ్చన్ చేస్తా అంటే అవి ఎక్స్ప్లెయిన్ చేయలేక మన కార్తీక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ ఎక్స్ప్లెయిన్ నేను చెప్పాను ఆల్రెడీ. ఏం లేదబ్బా, ఫుడ్ కోర్ట్స్ అపార్ట్మెంట్స్ దగ్గర సొసైటీల్లో అంటే గేటెడ్ కమ్యూనిటీలు ఉంటాయి కదా, అలాంటి ఏరియాల్లో అక్కడ పోయేసి మన హోటల్లో డెవలప్మెంట్ ఫీ బ్యానరింగ్ వస్తుంది. అలాగే టీషర్ట్ల పైన, కవర్ల పైన, వాటిపైన పైన మన జోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉంటుంది. అప్పుడు మనము మంచిగా స్ప్రెడ్ అవుతాము మార్కెట్లోకి. ఇప్పుడు మనము 3 స్టార్ రేటింగ్ అయితే ఉంది, మనకి మంచి షేర్స్ వస్తాయి, మంచి డెవలప్మెంట్ అయితే జరుగుతుంది, మన కంపెనీ ఎక్కడికో లాభాల్లోకి వెళ్తుంది అనేసి మన కార్తీక్ బాబు చెప్పేది అందరూ ఓకే సూపర్ సూపర్ అనేసి అనుకొని అక్కడి నుంచి జోష్నా అయితే పైకి వెళ్ళిపోయింది. జోష్నా పైకి వెళ్ళిపోయిన తర్వాత ఈ మధ్యలో ఒక సీన్ అయితే జరిగింది. పూజారి గారిని రప్పించాలి. పూజారి గారు మీరు రాండి, కొంచెం లేట్ అయినా పర్లేదు, కొంచెం రాండి అంటే మన పారిజాతం గారు వచ్చి పూజారి గారిని ఎందుకండి, ఇప్పుడు మన జోష్నా జాతకం చూసిండే కదా అనేసి అంటే, అక్కడ మన తాతగారు అయితే జోష్నా జాతకం చూసిండేదే, కానీ నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఆ అనుమానాలు క్లియర్ చేసుకుందాం అనేసి పూజారి గారిని రప్పిస్తాను అనేసి చెప్తారు. పూజారి గారిని రప్పించిన తర్వాత ఎలాగో పూజ చేయమంటారు. ఆ పూజకి అందరూ వస్తారు. మన అందరికి తెలిసిన విషయం, ఆల్రెడీ ఫోటోలు వైరల్ అయినాయి కూడా, అవంతా మనకు తెలిసిన విషయం కాబట్టి జోష్నా అయితే పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిపోయిన తర్వాత మన సుమిత్ర గారు కూడా దశరథ్ గారిని అయితే పైకి తీసుకెళ్లారు. అంటే జోష్నాకి ఏమన్నా పెళ్లి చేసుకోమని ఏమన్నా చెప్తారా ఏమనేసి మనం అయితే చూడాలి. అది అయిపోయిన తర్వాత మన తాతగారు అయితే మొదలుపెట్టారు. అందరూ ఆఫీస్కి వెళ్ళిపోయినారు, వాళ్ళు పనుకోవాలి. వెళ్ళిపోయిన తర్వాత అమ్మ దీప ఒక మంచి భోజనం చేయమ్మా నా కోసం అనేసి మన తాతగారు అయితే ముద్దును మనరాళ్ళు అయితే అడిగాడు. ఎందుకంటే నీ భార్య కూడా నీలాగా ఆలోచించడం మొదలుపెట్టిందిరా, నీలాగా థింక్ చేయడం మొదలుపెట్టిందిరా అంటే మన కార్తీక్ బాబు. బేసిక్గా దీప ఎప్పటి నుంచో మైండ్ ఆడుతుంది తాత అనేసి మన కార్తీక్ చెప్పాడు. అంటే బ్లడ్లో ఉంటుంది కదా, ఒక బ్లడ్లో ఉండే రిలేషను, ఆ బ్లడ్ తెలివితేటలు అలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి అన్నదానికి జోష్న నిదర్శనం. అయితే ఇక్కడ జోష్న బ్లడ్ మారింది కదా, జోష్న బ్లడ్ మారేకుంది, అది నిదర్శనం. అది వేరేగా ఉంటుంది కదా, థింకింగ్ చేసే విధానం వేరేగా ఉంటుంది. అంటే ఎవరిని మోసం చేయాలి, ఎవరిని తొక్కేయాలి, ఎవరిని వేసేయాలి అన్నట్టు ఉంటుంది కదా. ఆ అన్నట్టు ఉండడం వల్లనే జోష్న అయితే ఆ విధంగానే అక్కడే ఆలోచిస్తా అక్కడే జీరోగా ఉండిపోయింది. ఇక్కడ దీప బ్లడ్ చిన్నప్పటి నుంచే బిజినెస్ ఎలా డెవలప్ చేయాలనేసి బిజినెస్లు వాళ్ళ అమ్మ కడుపులో ఇని అక్కడ డెవలప్మెంట్కి అయితే తెరదీసింది. ఇక జోష్న దీపా చైర్మన్ అయితే నేనైతే చూడాలనుకున్నాను. ఎందుకంటే దీపా CEO పోస్ట్లోకి చైర్మన్ పోస్ట్లోకి వచ్చాను హుండాగా అందరినీ రూల్ చేస్తూ ఉండవు చూడాలనుకుంటున్నాను. అక్కడ జోష్న దీపా కన్నా MD పోస్ట్ తక్కువ అంటే తక్కువ కాదు, 2 సమానం కాబట్టి అక్కడ దీపాన్ని చైర్మన్ చేసి కార్తీక్ బాబుని అయితే MD చేసిన తర్వాత శ్రీధర్ గారిని ఎలాగోలా CEO అన్నారు కాబట్టి వాళ్ళ హోల్ ఫ్యామిలీ వాళ్ళు కలిసి ఉంటే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. సరే, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. కార్తీక్ దీపం రేపు ఎపిసోడ్ రివ్యూలో పూజారి గారు ఏం మాటలు చెప్పారు ఏమనేసి రేపు మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.